సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ గని. సో ఈరోజు ప్లెజెంట్ సండే. సో సండే అంటేనే ఫుల్ ఫన్ డే అనమాట ఫ్యామిలీతో అందరితోని. సో ఈరోజు ఒక కొత్త వ్లాగ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లోని మనకు తెలిసిందే వైజాగ్లోని కైలాసగిరి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్. సో రీసెంట్ టైమ్స్లో కైలాసగిరి అనేది చాలా ఫేమస్ అయింది. సో అసలు నేను ఎప్పుడు వెళ్ళానంటే 2070s ఆర్ 60sలో వెళ్ళాను. సో అప్పటి నుంచి ఇప్పటివరకు నేను అసలు కైలాసగిరి వెళ్ళలేదు. కానీ ఈరోజు ఎలాగైనా కైలాసగిరి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏమేమి డెవలప్ చేశారు అనేది చూద్దామని చెప్పి ఈరోజు అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక మొత్తం లొకేషన్స్ అన్నీ చూపిస్తాను, అండ్ రోప్ వే కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని. సో ఈ లొకేషన్ ఏంటంటే మనం హనుమంత్ వాక్ నుంచి 1080 పార్క్ వెళ్ళే రూట్లోంచి స్ట్రైట్గా వచ్చేస్తే మనకి ఇక్కడ 2 రూట్స్ అయితే కనబడతాయి. ఇక్కడ అలా స్ట్రైట్గా ఒక రూట్ కనిపిస్తుంది, అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పైకి ఒక రూట్ కనిపిస్తుంది. సో మనం ఏంటంటే అలా స్ట్రైట్గా వెళ్ళకుండా మనం ఇక్కడ నుంచి ఈ పైకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో బస్సెస్ కూడా పైకి అయితే వెళ్తాయి అనమాట. సో ఇలాగా మనం కైలాసగిరి రూట్కి అయితే వెళ్ళిపోదాం. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు మై ఛానల్. మనకి ఒక ఛార్జ్ అయితే చేస్తారు, బైక్కి కానీ కార్కి కానీ టికెట్ అయితే తీసుకోవాలి మనం. సో కార్స్కి, వ్యాన్స్కి, జీప్స్కి, స్కూటర్స్కి సో ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి మనం. చూసారా, అది బోర్డ్స్ అనమాట. వెహికల్స్కి ఎంతెంత ఛార్జ్ చేస్తారు అనేది అక్కడ బోర్డు మీద ఉంది. సో ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళిపోదాం, టికెట్ అయితే తీసేసుకుందాం. ఇలా మేము పైకి వెళ్తుంటే మాకు ఇక్కడ చిన్న లూప్లా కనిపించింది. ఏంటా అని చూద్దామని చెప్పి పార్క్ చేసి వెళ్తున్నాం. ఇక్కడ మంచి వ్యూ పాయింట్ అయితే ఉంది, చూడండి, చాలా బాగుంది ఇక్కడ. సో ఒకసారికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఒకసారి వ్యూ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సో ఆ వ్యూ పాయింట్ అయితే విజిట్ చేసిన తర్వాత సో ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోతాం ఇంకా. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని.
సో ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నా వెనకాల బైక్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇది పార్కింగ్ లొకేషన్. సో ఇక్కడ బైక్స్ అవి పార్క్ చేసి మనం పైకి అయితే వెళ్ళాలి. కొంచెం డిస్టెన్స్ ఉంది, వాకింగ్ డిస్టెన్స్. సో సో వెళ్ళిపోతాం ఇప్పుడైతే లోపలికి. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు మై ఛానల్. చూసారా గ్లాస్ బ్రిడ్జ్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. సో అది కన్స్ట్రక్షన్ అయితే ఇంకా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంకా టూరిస్ట్ స్పాట్ అయిపోద్ది ఇంకా. సో చాలా మంది అయితే విజిట్ చేస్తారు. సో నేను కూడా అప్పుడు రావడానికి ట్రై చేస్తాను. ఫైనల్లీ లోపలికి అయితే రీచ్ అయిపోయాము. సో జస్ట్ నో ఇప్పుడే ఎంటర్ అయ్యామన్నమాట. సో లోపల ఏమేమి ఉంటాయి అన్నీ చూద్దాం. సో ఇది ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ సినిమా అయితే ఉంది, 3D మూవీ అనమాట, లోపల చూపిస్తారు. సో ఇది చూడాలనుకుంటే చూడొచ్చు. సో 90 సినిమా అనమాట, 3D మొత్తం 3D విజువల్స్ అయితే ఉంటాయి. సో ఒకసారి ఇక్కడ వెళ్దాం లోపలికి. సో ఇక్కడ ఏదో క్లాక్ లాగా అరేంజ్ చేశారు. సో బాగుంది, గార్డెన్ అండ్ ఆల్ టైప్స్. చూద్దాం. మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనం ట్రైన్. సో కైలాసగిరి చాలామందికి ఈ ట్రైన్ అంటే చాలా ఇష్టం. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కైలాసగిరి వస్తే మాత్రం ఈ ట్రైన్ ఎక్కి ఎక్స్ప్లోర్ చేయడం అయితే ఉండరు, చాలామంది ఎక్స్ప్లోర్ అయితే చేస్తారు. సో ఇక్కడ టికెట్స్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ మనం టికెట్స్ అయితే తీసుకోవాలి. సో ఏసీ అడల్ట్స్కి అయితే 170 రూపీస్ అండ్ చిల్డ్రన్స్ అయితే 120, నాన్ ఏసీ వాళ్ళకి అయితే 120 ఫర్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్స్కి 100 రూపీస్. సో ఇక్కడ టికెట్స్ అయితే తీసుకొని మనం ట్రైన్ అయితే ఎక్కాలి. ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. సో టైమింగ్స్ ఇంకా ఉన్నట్టు ఉన్నాయి. సో ఇక్కడ మన క్యాంటీన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఏమైనా ఫుడ్ హంగ్రీగా అనిపించినప్పుడల్లా ఇక్కడికి మనం ఆర్డర్ ఇస్తే వీళ్ళు ప్రిపేర్ అయితే చేస్తున్నారు. సో ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అప్పుడులో పోలిస్తే ఇప్పుడు చాలా మంచిగా డెవలప్ అయింది. సో ఆల్ ఫుడ్ ఐటమ్స్ అనేవి ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. సో ఇది ట్రైన్ లోపల చూసారు, ఇంటీరియర్ వర్క్ విత్ ఏసీతోని అండ్ చాలా బాగుంది. సో ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు, ఇంకా టైం పడుతుందేమో. సో లోపల సిట్టింగ్ కానీ అంతా చాలా బాగుంది చూడండి. రైల్వే ట్రాక్ నుంచి ఎలా ముందుకు వస్తే ఇక్కడ రోప్వే కనిపిస్తుంది, అంటే వెల్కమ్ టు కైలాసగిరి రోప్వే. సో ఇక్కడ రోప్వే అనేది మనం ఎక్కడి నుంచి కూడా మనం ఎక్కచ్చు అనమాట. సో ఒకసారి చూద్దాము ఎంత అనేది, అమౌంట్ ఎంత. సో ఇక్కడ రోప్వే అమౌంట్ అడల్ట్స్కి అయితే 150 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 80 రూపీస్ ఉంది. సో 4 to 7 years. సో టైమింగ్స్ చూసారా, 11 to 12:40 అండ్ ఆఫ్టర్నూన్ 2 to 6:30. సో నైట్ 7 అయితే క్లోజ్ చేసేస్తున్నారు వీళ్ళు. సో ఒకసారి చూద్దాం లోపల. సరే వెళ్దాం ఎలా ఉంది ఏంటి. సో చూసారా టోటల్ విశాఖపట్నం వైజాగ్ సిటీ. సో ఇక్కడ చాలామంది అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నారు. సో అక్కడైతే మనం టికెట్స్ అయితే తీసుకోవాలి. చూద్దాం రండి. సో ఇదే టికెట్ కౌంటర్. ఇంకా టికెట్స్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. సో చెప్పాను కదా 11 o'clock ఎంతైంది టైము. సో 11 o'clock ఇప్పుడే అయింది. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తారు వీళ్ళు.
సో ఇప్పుడు డౌన్ పార్ట్ అంతా కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు మనకి వెల్కమ్ టు కైలాసగిరి హిల్. సో హిల్లో ఏముందో చూద్దాం రండి. సో ఇక్కడ బీచ్ వ్యూ అయితే ఉంటుంది. అబ్బా చాలా బాగుంటుంది, సరే చూపిస్తాను. సో ఇక్కడ కూడా మంచిగా షాపింగ్స్ అరేంజ్ చేశారు. సో హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఐస్ క్రీమ్స్. ఇక్కడ ఏదో పెద్ద మహాదేవ్ అడ్వెంచర్స్ అని రెస్టారెంట్ ఏదో ఉంది. ఓకే, గేమ్స్ అన్నమాట, ఎగ్జిబిషన్, మినీ ఎగ్జిబిషన్ లాగా గేమ్స్ అయితే ఉన్నాయి. సరే వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు మినీ ఎగ్జిబిషన్ అయితే చూసాం కదా. సో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ఇప్పుడు చూద్దాము. కైలాసగిరి వచ్చాక ఇది చూడకుండా అయితే ఎవరు ఉండరు, ఎందుకంటే శివుడు పార్వతి స్టాచ్యూస్ అయితే ఉంటాయి, చాలా బాగుంటుంది. సో చూద్దాం రండి. సో మన మెయిన్ లొకేషన్కి అయితే వచ్చేసాము. సో కైలాసగిరిలోని వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అనమాట ఈ శివుడు పార్వతి స్టాచ్యూస్ అనేవి. ఎవరైతే వైజాగ్ విజిట్ చేస్తారో ఈ కైలాసగిరి అయితే విజిట్ చేయకుండా ఎవరు ఉండరు, ఎక్కడెక్కడి నుంచో టూరిస్ట్స్ వస్తారనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ రోప్ వే ఉంది అండ్ స్లైడింగ్ ఏదో ఉంది, అదేంటంటారా, రోప్ వే ఉంది, జిప్ వే ఉంది. ఆల్రెడీ ఎవరో వెళ్తున్నారు అక్కడ. సో అక్కడికి వెళ్ళి ఒకసారి అంత అమౌంట్ అంతా కనుక్కొని ఒకసారి చూద్దాము. ఎవరైనా మనకి అనుకూలంగా ఎవరైనా వెళ్తే ఒకసారి ఆ వీడియో కూడా నేను షూట్ చేస్తాను. అసలు వైజాగ్ అనేది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఎందుకంటే మన డైలీ లైఫ్లో జాబ్స్కి హైదరాబాద్ అని, బెంగళూరు, ముంబై అలా వెళ్తూ ఉంటాం. కానీ ఎవరైతే వైజాగ్లో ఉంటారో అసలు వైజాగ్ వదిలి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే అంత మంచి పీస్ఫుల్ ఏరియా అనమాట వైజాగ్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే టూరిస్ట్ ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం ఆర్కే బీచ్, టెనేటీ పార్క్, కైలాసగిరి, సాగర్ నగర్ బీచ్, డాల్ఫిన్, లైట్ హౌస్ అండ్ చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి వైజాగ్లోని. సో ఎవరు వచ్చిన టూరిస్ట్స్ ఈ లొకేషన్స్ అయితే విజిట్ చేయకుండా అయితే ఉండరు. సో నేనైతే మంచిగా ఈ శివుడు పార్వతి స్టాచ్యూ అయితే చూపించాను. సో ఇంకా ఇక్కడ ఏమైనా ఉన్నాయా, ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమైనా ఉన్నాయో అవన్నీ చూసి ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు మై ఛానల్. వన్ ఆఫ్ ద క్రేజీ లొకేషన్. సో టైటానిక్ వ్యూ పాయింట్ అంటామంట దీన్ని. సో చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. మరో కాలం వచ్చి ఉంటే అప్పుడు సో ఇదేంటంటే ఆర్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ అంట. సో చాలా బాగుంది. ఇది ఎప్పటి నుంచో ఉందిలేండి, నేను అప్పుడు 2016-17 వెళ్ళాను, అప్పటి నుంచి కూడా ఇది ఉంది. సో చూడండి కొంచెం అడ్వెంచర్గా ఉంటుంది అనమాట లోపల. సో వెళ్ళొచ్చు ఒకసారి. సో ఒకసారి ఇది కూడా టికెట్ కాస్ట్ ఎంతో చూద్దాం ఒకసారి. టోటల్ విశాఖపట్నం సిటీ చాలా బాగుంది ఈ లొకేషన్ అయితే. సో హాయ్ గైస్, ఫైనల్లీ మా కైలాసగిరి ఎక్స్ప్లోరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎప్పుడు నేను 2016లో వచ్చాను, సో మళ్ళీ ఇప్పుడు రావడమే. సో అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయింది, చాలా యాక్టివిటీస్ అయితే పెట్టారు. సో ఎవరైనా రీసెంట్ టైమ్స్లో కైలాసగిరి విజిట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం విజిట్ చేయండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ వైజాగ్లో ఉన్న వాళ్ళు అందరూ విజిట్ చేసే ఉంటారు.
బట్ ఎవరైతే వేరే ఊరు నుంచి వస్తారో మన వైజాగ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, అలాంటి వాళ్ళు మాత్రం కైలాసగిరిని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట ఫొటోస్ కానీ, అండ్ ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్స్ కానీ చాలా ఉన్నాయి. అండ్ మనకి ఇంకోటి మెయిన్ శివయ్య అండ్ పార్వతి స్టాచ్యూస్ ఉన్నాయి. అది ఒక మెయిన్ అట్రాక్షన్ అనమాట కైలాసగిరికి. సో ఎందుకంటే మెయిన్ మన వైజాగ్కి ఎవరు వస్తారంటే ఎక్కువ టూరిస్ట్ వస్తారనమాట. ఎందుకంటే మన వైజాగ్లో చాలా టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. అందుకే వైజాగ్ ఉన్న వాళ్ళు ఎవరు మనకి అదర్ కంట్రీస్ కానీ స్టేట్స్ కానీ షిఫ్ట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు. ఈవెన్ ఇన్ కేస్ నేను కూడా వైజాగ్లో వర్క్ చేస్తాను కానీ, సో నాకు కూడా వేరే ప్లేసెస్కి వెళ్ళి వర్క్ చేయాలని ఉంది. కానీ వైజాగ్లో అయితే నాకు వెళ్ళబుద్ధి అయితే అవ్వట్లేదు. సో ఎందుకంటే వైజాగ్లో అంత మంచి లొకేషన్స్, పీస్ఫుల్ ఉంటుంది అనమాట. సో అందరూ ఒకసారి కైలాసగిరిని అయితే ఎక్స్ప్లోర్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ కెనీ.